కొన్ని సంఘటనలు అలాగే కొన్ని సమాధులు చరిత్రను చెప్తాయి. అన్నిటికంటే మించి వీరోచిత అంశాలను కూడా చెప్తాయి. నేనిప్పుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్నాను. ఈ నర్సీపట్నంలో 2 చూడొచ్చు. ఈ 2 కూడా సమాధులు. ఈ 2 సమాధులు కూడా భారతదేశం అలాగే ఏదైతే స్వతంత్ర సమరయోధంలో చూసుకుంటే అల్లూరి సీతారామరాజు కావచ్చు, గంటం దొర, మల్లు దొర వారితో పాటు కూడా లెక్కలేని అంటే వాళ్ళ పేర్లు లేకపోవచ్చు కానీ ఆ రోజు ఎందరో గిరిజనులు ప్రాణత్యాగం చేసి పోరాటం చేశారు. అయితే అవన్నీ సహజంగా అందరికీ తెలిసిన అంశం. అయితే నర్సీపట్నంలో ఉన్న ఈ 2 సమాధుల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పొచ్చు. భారత స్వతంత్ర పోరాటంలో ఏ రకంగా వీరోచిత పోరాటం మాత్రమే కాకుండా యుద్ధతంత్రం ఉందనడానికి ఇది నిదర్శనం. మనం చూస్తే ఇక్కడ ఒక సమాధి మనం గమనించవచ్చు. ఈ సమాధిలో ఇతని పేరు విలియం స్కాట్ కవర్ట్. ఇతను కూడా బ్రిటిష్ సంబంధించిన వ్యక్తి. ఇతను ఒక సూపరింటెండెంట్గా ఇండియాకి పంపడం జరిగింది. అట్లాగే చూసుకుంటే ఇతను కవర్ట్ కావచ్చా, ఇతను హైవర్ట్, ఇతను ఒక వీరందరూ కూడా వాస్తవానికి చూసుకుంటే 2వ ప్రపంచ యుద్ధంలో వీళ్ళు కీలకంగా పనిచేశారు. ఒక రకంగా బ్రిటిష్ సామ్రాజ్యం విజయం సాధించడానికి వీరిద్దరు కూడా కీలకంగా వ్యవహరించారు. అయితే ఇతర ప్రాంతాల్లో ఎంత కీలకం వ్యవహరించినప్పటికీ ఈ అల్లూరి పోరాటంలో మాత్రం చాలామంది బ్రిటిష్ పాలకులు, బ్రిటిష్ సైన్యం కూడా అసూలు బాసింది. ఈరోజు చూసుకుంటే మన దగ్గర నుంచి చూడొచ్చు, నేను చూపిస్తాను. ఆ ప్రయత్నంలో భాగంగా వీరందరూ కూడా బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించే క్రమంలో రావడం జరిగింది. అయితే ఇక్కడ నైసర్గిక స్వరూపం కావచ్చు, ఇక్కడ గిరిజనులకు సంబంధించిన యుద్ధతంత్రం అవగాహన లేని వీరికి ఈరోజు చూసుకుంటే సెప్టెంబర్ 24వ తేదీ 1922లో వీరు ఇప్పుడు మనం చెప్పుకునే ఘాట్ రోడ్, దామనాపల్లి ఘాట్ రోడ్గా చెప్పుకుంటారు. నర్సీపట్నం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో దామనాపల్లి అనే ప్రాంతం ఉంటుంది. ఆ దామనాపల్లి ఘాట్ రోడ్లో వీరిద్దరిని ఇటు చూసుకుంటే హైవర్ట్ అలాగే కవర్ట్ వీళ్ళిద్దరిని కూడా వీరు ఒక రకంగా బ్రిటిష్ జనరల్ స్థాయి వ్యక్తులు అయినప్పుడు కూడా 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు కాబట్టి వీరు కూడా బ్రిటిషర్స్ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో భారత సైన్యం కావచ్చు, ప్రజలు కావచ్చు, వీరందరినీ ఎదుర్కొనే తంత్రం వీరికి ఉంటుందని ఇక్కడ పంపడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే గిరిజనులు ఉన్నారో గెరిల్లా యుద్ధంలో చాలా ఆరితేరిన వ్యక్తుల చేతిలో వీళ్ళిద్దరు కూడా దామనాపల్లి ఘాట్ రోడ్లో అసూలు బాశారు. అయితే చరిత్ర మనం పరిశీలిస్తే ఈ ఇద్దరు మృతదేహాలను కూడా అల్లూరి సైన్యం తమ చేతుల్లో పెట్టుకుంది. తిరిగి వీరికి మృతదేహాలు ఇవ్వాలంటే 1000 రూపాయల జరిమానా చెల్లించాలని కూడా ఆ రోజు డిమాండ్ చేయడంతో అప్పుడున్న బ్రిటిష్ సైన్యం 1000 రూపాయల జరిమానా చెల్లించి వీరిద్దరు మృతదేహాలని దామనాపల్లి నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నర్సీపట్నం ప్రాంతానికి తీసుకొచ్చారు. వీరిద్దరు సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ సైన్యం ఈ ప్రాంతంలో సంచరించిన విషయం అందరికీ తెలిసినప్పుడు కూడా బలమైన వ్యక్తులు అంటే 2వ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించడానికి కీలకంగా వ్యవహరించిన ఇటు మేజర్లుగా చెప్పుకునే వీరిద్దరిని కూడా ఇక్కడ అసూలు బాసే రీతిన గెరిల్లా యుద్ధంలో అల్లూరి సైన్యం చేసింది. ఇదంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చిన నర్సీపట్నం వచ్చిన వ్యక్తులందరూ కూడా చూస్తున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే భారతదేశ స్వతంత్ర పోరాటంలో నర్సీపట్నానికి, దామనాపల్లికి అట్లాగే కేడీపేట ప్రాంతానికి ఒక పరిచయం ఉంది. ఆ పరిచయంలో భాగంగా ఈ 2 సమాధులు ఒక సాక్ష్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, నర్సీపట్నం నుంచి.